నేను మెడ మీద చేయిస్తే తొడగొట్టినట్టే. నేను వెళ్తుంది పాత బస్తీకి రా, పాకిస్తాన్ కాదు. నాకు మతంతో సంబంధం లేదు, తప్పు చేసే మనిషితో సంబంధం. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఇలాంటి డైలాగ్సే కాకుండా దాదాపు లెక్క చేసుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్, ఒక ఫ్యాన్కి నచ్చే, నాలాంటి వాళ్ళు కూడా నచ్చే డైలాగ్స్ చాలా ఉన్నాయి. పర్హాప్స్ 40 to 50 డైలాగ్స్ ఉంటుంది. ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ ఉండి పవన్ కళ్యాణ్కి మంచి స్కోప్ ఇచ్చే రోల్ అయి ఉండి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉండి, అయినా సరే సినిమా ఫ్లాప్ టాక్ రావడం, బాగాలేదని చెప్పడం, అవరేజ్ అని చెప్పడం నేను విన్నాను. నేను చేసింది ఏంటంటే ఫస్ట్ డే చూడలేకపోయాను, ఎందుకంటే నేను వాజ్ వెయిటింగ్ ఫర్ దురంధర్. ఈ రెండు ఒకే రోజు వచ్చేసరికి నేను, అది చాలా భారీ సినిమా, పెద్ద సినిమా కాబట్టి ఇంకో సినిమా చూసే అవకాశం నాకు కుదరలేదు. సో నెక్స్ట్ డే చూసేసరికి ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చేసాయి. బట్ నేను డిసైడ్ అయిపోయాను, ఐఎమ్ ఏ క్రిటిక్. ఓకే, క్రిటిక్ అజెండా ఉండదు. నేను ఒక కోణంలో చూస్తాను, దట్ ఈస్ కాల్డ్ కేఎస్పి వ్యూ. నా కోణంలో చూస్తే అన్ని ఆస్పెక్ట్స్ చూస్తాను కాబట్టి ఐ అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ ఎలాంటి ఇబ్బంది పడతాడు, పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, ఇవన్నీ తెలుసు కాబట్టి అన్ని యాంగిల్స్తో ఈ క్రిటిసైజ్ చేసిన వాళ్ళ అంశాన్ని పక్కన పెట్టేసి నా కోణంలో చూశాను నేను. ఐ వాంటెడ్ టు సీ ఇన్ దట్ మూవీ, ఇన్ దట్ ఆస్పెక్ట్. జరిగింది ఏంటంటే, ఎస్, నేను డిసప్పాయింట్. ఫస్ట్ 15 to 18 minutes వరకు అసలు పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఉండదు. ఆ పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఆ టీచరు అవన్నీ చూపించేసరికి కొంచెం పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఊపు అందుకోలేకపోయింది. ఒక బ్యాంగ్ వల్ల ఆ బ్యాంగ్ లేకపోయింది. సో దట్ వాజ్ మిస్సింగ్ ఇన్ ద మూవీ. తర్వాత సెకండ్ పార్ట్ ఏంటంటే, మీరు కొత్త మినిస్ట్రీ ఫామ్ అవుతుంది కదా ఎలక్షన్స్ తర్వాత, ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ముఖ్యులకి, అంటే అబౌట్ 10 to 15 పీపుల్కి మినిస్ట్రీ ఇస్తారు, పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, సహజంగా ఒక్కొక్కరికి 5, 6, 8 అలా వస్తుంటాయి పోర్ట్ఫోలియోస్. వాళ్ళు కొంచెం మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జాక్ట్గా ఈ సినిమాలో అదే జరిగింది. డైరెక్టర్ ఏం చేశాడంటే, టూ మెనీ సబ్ ప్లాట్స్, టూ మెనీ విలన్స్ ఇచ్చేశారు. సో దాంతో ఏమైనా ఇండిపెండెంట్గా బాగా చేసుకుంటూ పోయారు, బట్ అల్లుకోపోలేదు. ఒక స్టోరీగా, ఒక మంచి స్క్రీన్ ప్లేగా అది అనిపించదా. డైలాగ్స్ బాగుంది, బట్ ఓన్లీ డైలాగ్స్తో సినిమా ఆడుతుందంటే ఆడదు. హరిశంకర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సెడ్, అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పాపం సోషల్ మీడియాలో వచ్చి ఏం చెప్పాడంటే, నేను ఒక ఫ్యాన్గా తీశాను, ప్రాసలు పెట్టాను, డైలాగ్స్ పెట్టాను, పంజాబ్స్ పెట్టాను, ఒక స్వాగ్ చూపించాను, ఇవన్నీ కరెక్టే అని చెప్పింది. ఇంతకంటే నేనేం చేయలేకపోయాను, సారీ, ఐ వాజ్ డిసప్పాయింటింగ్ యూ పర్హాప్స్, అని క్షమించండి అన్నాడు. అవసరం లేదు హరిశంకర్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నీ ఉద్దేశం బాగుంది. ఆల్ ద ఎలిమెంట్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ వర్కౌట్ అవుతుందో, ఆయన హ్యూమర్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన పంచరాస్ కానీ, ఆయన ఫైటింగ్ కానీ, ఇవన్నిట్లో ఆయన ఒక ప్రత్యేకమైన ఒక స్టైల్, ఒక స్వాగ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చాం హరిశంకర్. డెఫినెట్లీ యూ గాట్ ఇట్. బట్ అది సరిపోలేదు. యాజ్ అ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అది మూవీ సరిపోలేదు. అంతెందుకు, ఇంటర్వెల్కి ముందు మల్టీ లేయర్ నాన్ లీనియర్ నరేషన్ అంటారు దీన్ని. అంటే నాన్ లీనియర్ చెప్పడమే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి చాలా అందంగా చెప్పాలి, అందరూ చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వెంటనే కట్టేది ఏంటంటే రాజమౌళి, త్రివిక్రము, ఇందులో ఇంతియాజ్ అలీ, వీళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా చెప్తారు నాన్ లీనియర్ ఫ్యాషన్లో. అది పెద్ద ఛాలెంజ్. యాజ్ ఇట్ ఈస్ నాన్ లీనియర్ తీసుకొని మళ్ళీ దాంట్లో మల్టీ లేయర్ పెట్టేస్తే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అయినా సరే ఓపికగా చూసాం. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఏమైందంటే, శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో కొంత హ్యూమర్, కొంత రొమాన్స్, అది ప్లస్ పాత బస్తీకి వెళ్ళి కొంత యాంటీ టెర్రరిజం మీద ఆయన అటాక్ చేయడం, ఆ సీన్స్ అన్ని ఒక 25-30 minutes బాగా అనిపించింది. అదే ఫ్లో బాగానే ఉంది కదా అంటే టక్ బని మళ్ళీ ఏదో ఆల్రెడీ చూపించింది ఒకటి వెళ్ళి ఆ విలన్ దగ్గరికి వెళ్ళి, ఈ విలన్ దగ్గరికి వెళ్ళి, చాలా ప్రెడిక్టబుల్గా ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొలత చెప్పాలంటే, నేను వెళ్ళిన థియేటర్లో ఇన్ హైటెక్ వెళ్తే దాదాపు 300+ సీట్స్ కెపాసిటీ ఉన్న థియేటర్. అందులో ఓన్లీ 25 మంది వచ్చారు సెకండ్ డే పవన్ కళ్యాణ్ మూవీకి. సో దట్ మీన్స్ ఐ విల్ రైట్ ఆఫ్ చేశారు జనం. నా క్వశ్చన్ ఏంటంటే, అందరికీ ఇలాంటి సినిమాలు లోపడి వచ్చినప్పుడు పెద్ద హిట్స్ అంటే, ఎందుకంటే బాగాలేని కూడా ఫ్లాప్ అయింది. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ టైమింగ్ ఆఫ్ ద మూవీ బట్టి ఉంటుంది. మేబీ ఉగాది రావటమో, దురంధర్ సినిమా పెద్ద హిట్ అవ్వటమో, లేకపోతే 3 yearsలో తీసి
ఆ కథ మీద గ్రిప్ అవ్వటము, ఏదో ఒకటి ఎలాగైనా కంప్లీట్ చేయాలనుకోవడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపించింది. ఒక స్మూత్ ఫ్లో రాలేదు. తర్వాత ఒక విషయం కంపల్సరీ చెప్పాలి, తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఎందుకు ఫర్గివ్ మీ ఫ్యామ్ రాంగ్ అఖండ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అనిపించింది. సేమ్ అఖండ ట్రాక్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశాడు. దాంతో ఏమైంది, అఖండ సినిమా ఏంటి, ఈ సినిమా ఎక్కడ, హౌ కెన్ ద ట్రాక్స్ మ్యాచ్? ఆ లౌడ్నెస్ ఎక్కువ అయిపోయి రిలవెన్స్ లేకుండా ఎలాగో అయిపోయిందండి. ఓకే, హ్యావింగ్ సెడ్ దిస్, శ్రీలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. బీయింగ్ ఫస్ట్ మూవీ విత్ పవన్ కళ్యాణ్ అట్లా అనిపించదు, ఒక ఈజ్, ఒక ఫ్రీనెస్ అంతా ఉంది. అండ్ కామెడీ గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ కంటే బెటర్గా ఏ కామెడీనో అక్కడ చేయలేదు. పవన్ కళ్యాణ్ కామెడీనే పండింది అక్కడిక్కడ. ఇంకోటి హరిశంకర్ ఏం చేశారంటే, నాకు తెలిసి ఒక రూమ్లో కూర్చొని ఒక పీపీటీ లాగా చేసుకొని వాట్ ఆర్ ద బెస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అందులో గబ్బర్ సింగ్లో ఏది బెస్ట్, అందులో ఏది బెస్ట్ అని తీసుకొని రాసుకున్న పాయింట్స్ దాన్ని రిపీట్ చేద్దామని అనుకున్నాడు. ఐడియా ఇస్ గుడ్ బట్ యాక్షన్ వాస్ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్లో అది అంతాక్షరి ఉంటుంది కదా, అలాంటివి ఒకటి పెడదామని దాని బదులు డ్యాన్స్ చేద్దాం మిగతా హీరోస్తో అంటున్నారు. అది సమ్హౌ పడలేదు, ఇట్ లుక్ లిటిల్ బిట్ ఆర్టిఫిషియల్. తర్వాత నాకు ఇంకోటి అనిపించింది, ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్లో పవన్ కళ్యాణ్తో ఒక డ్యాన్స్ చేపిస్తారు. అక్కడ శ్రీల కూర్చుంది. శ్రీలే సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ టాలీవుడ్. అమ్మాయి లేకుండా ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు ఇదేంట్రా ఇలా అయింది అనుకున్న లోపల అప్పటికి ఒక పల్లవి చరణం అయిపోయింది, అప్పుడు వస్తుంది అమ్మాయి. ఇలాంటి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ టాక్టికల్ మిస్టేక్స్. ఇలా టాక్టికల్ మిస్టేక్స్ చేస్తూ స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ లేకుండా ఆడియన్స్కి నచ్చాలంటే కష్టమేనండి. ఫ్యాన్స్కి నచ్చలేదంటే ఆడియన్స్కి నచ్చడం కూడా కొంచెం కష్టమే. నేను చెప్తాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 2 hours 40 minutes మూవీలో నాకు 30 minutes ఆఫ్టర్ ఇంటర్వెల్ చాలా బాగుంది, అక్కడక్కడ 15 minutes బాగుంది, అంటే ఒక 45-50 minutes బాగుంది. మిగతా అంతా వాచ్ వైపు చూసుకోవడం, వాటి వైపు చూడడం, మెసేజెస్ చెక్ చేసుకోవడము, అలా స్కోప్ ఇచ్చింది. అలాంటి స్కోప్ ఇచ్చిందంటేనే సినిమా ఎక్కడో పోయినట్టే. ఎనీవే, వీ డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్ హీరో మూవీస్ టు హ్యావ్ సచ్ ఓపెనింగ్స్. ఇలా ఉండకూడదు, ఎందుకంటే ఇండస్ట్రీకి మంచిది కాదు, చాలా మంది డిపెండ్ అవుతారు దీని మీద. అలాగే అని చెప్పి మనం ఎవరిని క్రూసిఫై చేయలేం. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మంచి ఉద్దేశంతో మంచి కథ అనుకుని తీస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది నాకు తెలిసి పాపం పవన్ కళ్యాణ్ గారికి టైం కూడా ఉండకపోవచ్చు టు వాచ్ వన్స్. అదర్వైజ్ కొంచెం కట్టుబడి చేయొచ్చు సినిమా. 2 hours 30-40 minutes ఉంది కదా, 2 hours 10 minutes చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అఫ్కోర్స్ నౌ ఇట్స్ టూ లేట్. ఎనీవే, దిస్ ఈజ్ మై రివ్యూ వేర్ ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ ఎనీవన్. వర్డిట్ అంటారా, బాగుందా బాలేదు అంటారా, ఆల్రెడీ జనం చెప్పేశారు. మీరు మొత్తం రివ్యూస్లో అక్కడిక్కడ చూశారు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. నేను ఎలా వెళ్ళాను, ఏం చూడాలనుకున్నాను, నా అనుభవం ఏంటి పర్సనల్గా, కేస్ వ్యూ లాగా అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ మూవీ అండ్ అంటిల్ దెన్ ఐ సైన్ ఆఫ్. ఎప్పటిలాగే మర్చిపోవద్దు, డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, టు షేర్, టు లైక్ అండ్ టు క్రిటిసైజ్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అలా చేస్తేనే కదా మనం ఇంప్రూవ్ అవుతాం. నథింగ్ పర్సనల్ బ్రదర్, యువర్ ఫ్యాన్, ఐఎమ్ ఎ ఫ్యాన్. మీ ఇంటెన్సిటీ ఎక్కువ, నా ఇంటెన్సిటీ తక్కువ, అంతే. ఓకే, బాగా అయిపోతే నేను బాధపడతా. బట్ అంటిల్ దెన్ లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ బెస్ట్ మూవీ టు కమ్. Until then, KSP is signing off. Goodbye.